హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఈరోజు శనివారం. ఆ దేవదేవుడిని మనం టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం విపరీతమైన రద్దీ ఉంటుంది తిరుమలలో. ఈ సందర్భంగా నేను ఒక మాట ఈ వీడియో ముఖంగా శ్రీ టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి ఒక మాట చెప్పదలుచుకున్నానండి. అదేంటంటే, ప్రతిరోజు ఆయన నాయుడు గారు ప్రతిదీ మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ ఎలాగ మంచి సంస్కరణ తేవాలి, తీసుకురాగలము, సామాన్య భక్తులకి ఎలా ఆదరించగలము, వాళ్ళకి ఎన్ని రకాలైన సౌకర్యాలు కల్పించగలము, వాళ్ళు వచ్చి మనశ్శాంతిగా దేవదేవుని దర్శించుకుని వెళ్ళగలిగేలా మనం చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి నా కృతజ్ఞతలు. కాకపోతే నేను ఒక సలహా శ్రీ నాయుడు గారికి ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే, అది నేను కరెక్ట్ అనుకుంటున్నాను. అది కరెక్టా కాదా అన్నది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, నేను కరెక్టు అనుకుంటే అందరికీ చెప్పండి ఈ విషయం. కాదు అనుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టి వదిలేండి. వద్దండి, మీరు అలా చెప్పకూడదు అని తప్పకుండా ఒప్పుకుంటానండి. మీ దగ్గర క్షమాపణ కోరుకుంటాను. ఇప్పుడు వారంలో 7 రోజుల్లోని కేవలం ఒక్క రోజు, ఓన్లీ 1 డే ఇన్ ఏ వీక్, విఐపీలకి వివిఐపీలకి ఆ లాంగ్వేజ్ వేరు కదండి. విఐపీలు వివిఐపీలు వాళ్ళు ఈ క్షణం ఇలాగ రావాలి, తిరుమల రావాలనుకుంటే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకి అన్ని రకాలైన ఫెసిలిటీస్ దొరికేస్తాయి. బికాస్ ఆఫ్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. కానీ ఒక సామాన్య భక్తుడు తిరుమల రావాలి, ఆ దేవదేవుడిని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం వాడు ముందుగా 3 నెలలు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఫండ్స్ చూసుకోవాలి, జర్నీ టికెట్స్ చూసుకోవాలి, అక్కడికి వచ్చిన దర్శనం టికెట్లు చూసుకోవాలి. అన్నీ ఆన్లైన్లో కదండి, ఇబ్బంది ఏం లేదు, చేసుకోగలరు. కానీ అవి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు నేను అటువంటి ఉన్నాను. నా బిడ్డలు అమ్మ నేను ఇలా వెళ్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా నాకు అన్ని టికెట్లు రిజర్వేషన్ చేయిస్తారు. దర్శన టికెట్లు వీలైనంత వరకు చూస్తారు. రికమెండేషన్లు మనకేం ఉండవండి. సామాన్య భక్తులం కదా సార్ మనకేం ఉండవు అవి. వాళ్ళు ఎప్పుడు టికెట్స్ రిలీజ్ చేస్తే దేవస్థానం వాళ్ళు అప్పుడు ఆన్లైన్లో కూర్చొని బుక్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ఫండ్స్ చూసుకుని వెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని రావాలి మనం. సో నాలాంటి భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఆ దేవదేవుని దర్శించుకునే వాళ్ళు. మీకు పాట గుర్తుందండి, ఘంటసాల గారితో అనుకుంటా. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యులే. ఈ పాట ఎప్పుడుదో చాలా పాత కదండి, అయినా గుర్తుంది కదా అందరికి. అది అదే రకంగా ఉండాలండి. ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్ లెటర్స్ పట్టుకొని రావడము, తర్వాత ఏమో ఆ విఐపీలు వివిఐపీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు వచ్చేయటము. వాళ్ళకేమో దాన్ని ఏమంటారంటే ఆలయ వాళ్ళందరూ కూడా స్వాగతాలు పలకడము. ఏంటండి ఇది? వాళ్ళు విఐపీలు అయితే ఎవరికి విఐపీలు? దేవుడి దగ్గర కాదు కదా. వివిఐపీ అయితే వాడు దేవుడి దగ్గర వివిఐపీ కాదు కదా. ఈజ్ ద వన్ ఆఫ్ ది డివోటీ, జస్ట్ లైక్ ఏ కామన్ పీపుల్. ఎందుకు ఈ ఆలోచన రావట్లేదు? ఎవరికి కూడా. కనుక నేను శ్రీ బిఆర్ నాయుడు గారికి ఒక్క మాట చెప్తున్నా. సలహా అనుకోవచ్చు, లేదంటే నా విన్నపం అనుకోండి. సలహా కాదు, నా విన్నపం, నా రిక్వెస్ట్. దయచేసి వారంలో 7 రోజుల్లోని ఓన్లీ కేవలం ఒక్క రోజు విఐపీలకి వివిఐపీలకి ఈ ఎమ్మెల్యే ఎంపీల రికమెండేషన్ వాళ్ళకి ఇవ్వండి. ఒక్కరోజు మాత్రం. అదర్వైజ్ 2 days కంటిన్యూస్గా 2 రోజులు.
ఆ 2 రోజులే వాళ్ళు ఉండాలి. మిగతా టైముల్లో కేవలం మిగతా 5 రోజులు సామాన్య భక్తుడే రావాలి, దేవుని దర్శనం చేసుకోవాలి, మనశ్శాంతిగా ఆ దేవదేవుని దర్శించుకుని ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా సేవల విషయంలో కూడా వారంలో 2 రోజులే కేటాయించండి వాళ్ళకి, విఐపీలకి, వివిఐపీలకి, తర్వాత ఈ ఎమ్మెల్యే ఎంపీల రికమెండేషన్ వాళ్ళకి. అది చేస్తే మరింత మంది భక్తులకు మీరు సామాన్య భక్తుడికి ఆ దేవదేవుడి దర్శనం కల్పించగలరు. నేను చెప్పింది తప్పు అయితే తప్పు అని చెప్పండి, నేను చెప్పింది కరెక్టు అనుకుంటే 10 మందికి ఈ విషయం చెప్పండి. ఈ వీడియో ముఖంగా నేను మిమ్మల్ని అదే అభ్యర్థిస్తున్నా, అంతకుమించి ఇంకేం లేదు. ఇది నాకు తోచిన ఇది ఐడియా, ఆలోచన. ఈ ఆలోచన తప్పో ఒప్పో మీరే నిర్ణయించండి. ఉంటానండి. నమో వెంకటేశాయ.